వెల్కమ్ టు జీకే మధు సార్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మన యాప్లో జీకే మధు సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఏప్రిల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అప్లోడ్ అవుతుంది నైటు. దాంతోపాటు ప్రముఖ వ్యక్తులు బిరుదులు అనే ఒక టాపిక్ ఒకటి, దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఒక టాపిక్, దాంతోపాటు దేశం రాజధాని కరెన్సీ, ఇవి 4 టాపిక్స్ కూడా అప్లోడ్ అవుతున్నాయి నైటు. ప్లేస్టోర్లోకి వెళ్ళి జీకే మధు సార్ ఆన్లైన్ క్లాస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ 149 రూపీస్కే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా, అది డిఎస్సి కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, గ్రూప్స్ కానీ, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, జీకే ఉంటుంది. దేని సపరేట్ టాపిక్స్, మంత్ వైజ్ టాపిక్స్ ఉంటుంది, మంత్ వైజ్ ఉంటుంది, టాపిక్ వైజ్ ఉంటుంది. దానికి సపరేట్గా దాదాపు 160 వీడియోస్, 160 వీడియోస్ మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ 149 రూపీస్కి 6 months వ్యాలిడిటీతో. ఓకేనా, రైట్. దాంతోపాటు ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఎంసీక్యూ, మోడర్న్ హిస్టరీ పెట్టేశాం, మిడిల్ హిస్టరీ పెట్టేశాం, యాన్సెంట్ హిస్టరీ అప్లోడ్ అయితే ఈరోజు అప్లోడ్ అయింది. అది జస్ట్ 99 రూపీసే, అది కూడా 99 రూపీసే. ప్లేస్టోర్లోకి వెళ్ళి జీకే మధు సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్స్ పర్చేజ్ చేసుకోండి. ఓకే, ఈరోజు మనం డిస్కషన్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే మ్యాక్సిమం ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడే టాపిక్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉపయోగపడేది వివిధ దేశాల రాజ్యాంగాల నుండి గ్రహించిన అంశాలు అనే టాపిక్. అందరూ కూడా వీడియోని లైక్ చేయండి. కొంతమంది వీడియోని లైక్ చేయట్లేదు, మరి వాళ్ళ ఫోన్పే నుంచి, గూగుల్ పే నుంచి ఏమైనా కట్ అవుతున్నాయేమో చూసుకోండి ఒకసారి. కట్ అయితే మాత్రం ఇబ్బంది పడవగరి. దాంతోపాటు మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. జీకే మధు సార్ ఆన్లైన్ క్లాస్ అనేది మీకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన అన్ని అంశాలు పొందుపరిచి ఉంటాయి. ఓకే, రైట్. ఇది చూద్దాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే వివిధ దేశాల రాజ్యాంగాల నుండి గ్రహించబడిన అంశాలు అన్నాం. అందులో భాగంగా ఫస్ట్ రష్యా అనే కంట్రీని తీసుకుందాం. రష్యా అనే కంట్రీ, మన భారతదేశం రష్యా రాజ్యాంగం నుండి ఏ ఏ అంశాలను గ్రహించాము అనేది పాయింట్, ఫస్ట్ పాయింట్ అది. ఒకటి, రష్యా నుండి మనం గ్రహించినది ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు అనే ఒక అంశాన్ని. రెండోది సామ్యవాద సూత్రాలు, సామ్యవాద సూత్రాలు. ఈ 2 అంశాలను మనం రష్యా రాజ్యాంగం నుండి గ్రహించి మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. మరి ప్రాథమిక విధులు అన్నాం. ప్రాథమిక విధులు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక విధులు 0, ఒక్క ప్రాథమిక విధి కూడా లేదు. ఫండమెంటల్ డ్యూటీస్ 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 10 ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. కానీ అది అమల్లోకి వచ్చింది 1977 జనవరి 3వ తారీఖున. జనవరి 3 నుండి ఈ ప్రాథమిక విధులు అమల్లోకి రావడం జరిగింది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 10 ప్రాథమిక విధులను చేర్చారు. ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని మినీ రాజ్యాంగ సవరణ చట్టం అంటారు. ఇప్పటి వరకు 106 రాజ్యాంగ సవరణ చట్టాలు చేయడం జరిగింది. 106వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించిందో మనందరికీ తెలుసు. లోక్సభ, రాష్ట్రాల శాసనసభలో మహిళలకు 33% రిజర్వేషన్కు సంబంధించింది. మొన్నటి వరకు కూడా మన ఇండియాలో నేషనల్ పార్కులు 106 ఉండే, ఇప్పుడు నేషనల్ పార్కులు 107 అయినాయి. సిమ్లీపాల్ నేషనల్ పార్క్ వచ్చింది, ఒరిస్సా. అలానే మనకు ఆఫ్ఘనిస్తాన్కు భూ సరిహద్దు కూడా 106 కిలోమీటర్లు. మొత్తం రాజ్యాంగ సవరణ చట్టాలు ఏంటంటే 106. 106 రాజ్యాంగ సవరణ చట్టం దేని గురించో మనం తెలుసుకున్నాం. ప్రాథమిక విధులు ఏ రాజ్యాంగ సవరణ చట్టం చేర్చారంటే 42. మొదటి రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించిందంటే భూ సంస్కరణలు. భూ సంస్కరణలకు సంబంధించి మొదటి రాజ్యాంగ సవరణ చట్టం 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భూ సంస్కరణను 9వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. అంటే మనం రష్యా రాజ్యాంగం నుండి గ్రహించిన అంశాలు ఏంటంటే ఒకటి ప్రాథమిక విధులు, ఒకటి సామ్యవాద సూత్రాలు అన్నాం. మరి ప్రాథమిక విధులను రష్యా రాజ్యాంగం నుంచి గ్రహిస్తే స్వరన్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు మన రాజ్యాంగంలో అమలుపరచడం జరిగింది. ఈ ప్రాథమిక విధులు ఏ భాగంలో ఉన్నాయంటే 4A భాగంలో ఉన్నాయి. ఈ ప్రాథమిక విధులు ఏ ఆర్టికల్లో పొందుపరిచారంటే 51A ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. 4A భాగం అన్నాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భాగాలు 22 భాగాలు, ఇప్పుడు భాగాలు అయితే 25 భాగాలు ఉన్నాయి. మరి
ప్రాథమిక విధుల గురించి తెలిసి ఆర్టికల్ 51A అన్నాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 395 ఆర్టికల్స్ కలవు. ఆర్టికల్ అన్నా, నిబంధన అన్నా, ప్రకరణ అన్నా, అధికరణ అన్నా ఒకటే. మరి ఇప్పుడు ప్రాథమిక విధులు ఎన్ని ఉన్నాయంటే 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. ప్రజెంట్ ప్రాథమిక విధులు ఏంటంటే 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. ఆ 11వ ప్రాథమిక విధి ఏందా అంటే 6 నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయడం. 6 నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలందరికీ ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యను అమలు చేయడం. ఈ 6 నుంచి 14 సంవత్సరాలలోపు ఈ 11వ ప్రాథమిక విధిని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారంటే 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 11వ ప్రాథమిక విధిని చేర్చడం జరిగింది. మరి మనకు 6 నుంచి 14 అన్నాం. 6 నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత అని తెలియజేసిన మొట్టమొదటి జాతీయ నాయకుడు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను కల్పించడం, ఉచిత విద్యను కల్పించడం తల్లిదండ్రులు లేదా సంరక్షణ బాధ్యత అని తెలియజేసిన మొట్టమొదటి జాతీయ నాయకుడు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. ఎప్పుడు 1911లో ప్రవేశపెట్టాడు ఈ కేంద్ర శాసనసభలో ఈ బిల్లును. 1911 ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. ఈ గోపాలకృష్ణ గోఖలేనే 1905లో ఐఎన్సీకి అధ్యక్షత వహించాడు. అప్పుడు మీటింగ్ ఎక్కడంటే బెనారస్లో లేదా వారణాసిలో జరిగింది. 1905లో ఐఎన్సీ మీటింగ్ వారణాసిలో జరిగితే అధ్యక్షత వహించింది గోపాలకృష్ణ గోఖలే. ఈ గోపాలకృష్ణ గోఖలేనే 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని కూడా ఏర్పాటు చేశాడు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని గోపాలకృష్ణ గోఖలే ఏర్పాటు చేసింది 1905లోనే. ఈ గోపాలకృష్ణ గోఖలే యొక్క గురువు ఎవరంటే ఎంజి రనడే అనే వ్యక్తి గోపాలకృష్ణ గోఖలే యొక్క గురువు. ఈయనే సుధారక్ అనే పత్రికకు సంపాదకునిగా పనిచేశాడు. సుధారక్ అనే పత్రిక సంపాదకునిగా పనిచేసింది ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. ఈ సుధారక్ అనే పత్రికను ఏర్పాటు చేసింది ఎవరంటే జీజీ అగార్కర్ అనే వ్యక్తి ఈ సుధారక్ అనే పత్రికను ఏర్పాటు చేసింది. మరి ప్రాథమిక విధులు అమల్లోకి వచ్చినప్పుడు 1977 జనవరి 3వ తారీఖు అన్నాం. మరి ప్రాథమిక విధుల దినం ఎప్పుడంటే జనవరి 3. ఫండమెంటల్ డ్యూటీస్ డే ఎప్పుడు? జనవరి 3. ఈ జనవరి 3 సావిత్రిబాయి పూలే జయంతి కూడా జనవరి 3. ఈ జనవరి 3 నేషనల్ ఉమెన్ టీచర్స్ డే, జాతీయ మహిళా ఉపాధ్యాయ దినం కూడా జనవరి 3. ఈ జనవరి 3 పరహేలి ఏర్పడేది. పరహేలి భూమికి సూర్యునికి మధ్య దూరం తగ్గడాన్ని పరహేలి అంటారు. ఆ పరహేలి ఎప్పుడు ఏర్పడుతుంది అంటే జనవరి 3. అదే భూమికి సూర్యునికి మధ్య దూరం పెరగడాన్ని ఏమంటారు? అపహేలి అంటారు. భూమికి సూర్యునికి మధ్య దూరం పెరగడాన్ని ఏమంటారు? అపహేలి ఏర్పడేది ఎప్పుడు? జూలై 4వ తారీఖున ఏర్పడుతుంది. ఈ జూలై 4వ తారీఖు ఏంది? అమెరికా ఇండిపెండెన్స్ డే కూడా. ఈ జూలై 4వ తారీఖే పింగళి వెంకయ్య వర్ధంతి కూడా. ఈ జూలై 4వ తారీఖే స్వామి వివేకానంద వర్ధంతి కూడా. ఈ జూలై 4వ తారీఖే అల్లూరి సీతారామరాజు జయంతి కూడా జూలై 4వ తారీఖు. ఈ జూలై 4వ తారీఖే మేడం క్యూరీ వర్ధంతి కూడా. జూలై 4. ఇదే జూలై 4 తెలంగాణలో దొడ్డి కొమరయ్య వర్ధంతి కూడా జూలై 4వ తారీఖు. మేడం క్యూరీ వర్ధంతి జూలై 4th. మేడం క్యూరీ ఎవరమ్మా? నోబెల్ అవార్డు పొందిన మొదటి మహిళ ఎవరంటే మేడం క్యూరీ. మేడం క్యూరీకి 1903లో ఫిజిక్స్లో నోబెల్ అవార్డు వచ్చింది. 2 నోబెల్ అవార్డు పొందిన మొదటి మహిళ ఎవరంటే మేడం క్యూరీ. మేడం క్యూరీకి 1903లో ఫిజిక్స్లో వస్తే 1911లో కెమిస్ట్రీలో ఆమెకు నోబెల్ అవార్డు రావడం జరిగింది. ఓకేనా? మనం ఫస్ట్ వివిధ దేశాల రాజ్యాంగం నుండి గ్రహించిన అంశాలలో ఫస్ట్ డిస్కషన్ చేసింది రష్యా నుంచి ప్రాథమిక విధులు ఒకటి, రెండోది సామ్యవాద సూత్రాలు. ఈ రెండింటిని కూడా మనం రష్యా రాజ్యాంగం నుండి గ్రహించాం. మళ్ళీ ఆ రష్యా అనగానే మళ్ళీ మనం కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళొచ్చు, జీకేలోకి వెళ్ళొచ్చు. రష్యా రాజధాని మాస్కో. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఆయన రష్యా అధ్యక్షుడు కావడం ఇది 5వసారి. ఆయన 2000 సంవత్సరం నుండి రష్యా అధ్యక్షునిగా కొనసాగుతున్నాడు. రష్యా అధ్యక్షుని పదవి కాలం 6 సంవత్సరాలు. ప్రపంచంలో వైశాల్యం ఎక్కువ దేశం ఏదంటే రష్యా. ఆ రష్యా ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ పరిపాలిస్తున్న తాలిబన్లు ఉగ్రవాదులు కాదు అని ఇటీవల ప్రకటించిన దేశం ఏదంటే రష్యా.
తాలిబాన్ అనగా విద్యార్థి అని అర్థం. ప్రపంచ విద్యార్థుల దినం ఎప్పుడంటే అక్టోబర్ 15. ఆ అక్టోబర్ 15 అబ్దుల్ కలాం యొక్క జయంతి. ఆ అక్టోబర్ 15 ప్రపంచ విద్యార్థుల దినం. ఆ అక్టోబర్ 15 గ్లోబల్ హ్యాండ్ వాష్ డే. ఆ అక్టోబర్ 15 అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినం కూడా. ఓకే, క్లియర్. ఇది ఫస్ట్ది. రష్యా రాజ్యాంగం నుండి ఏం గ్రహించాం అనేది ఫస్ట్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, రెండవ దేశం ఆస్ట్రేలియాని చూద్దాం. ఆస్ట్రేలియా నుంచి మనం ఉమ్మడి జాబితా అనే ఒక అంశాన్ని గ్రహించాం. రెండవది ఉభయ సభల సంయుక్త సమావేశం. ఈ రెండు అంశాలను మనం ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించామంటే ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి గ్రహించాం. మరి ఉభయ సభల సంయుక్త సమావేశం అన్నాం. ఏదైనా ఒక సాధారణ బిల్లు విషయంలో లోక్సభకు రాజ్యసభకు మధ్య వివాదం ఏర్పడినప్పుడు, ఓన్లీ సాధారణ బిల్లు విషయంలో లోక్సభకు రాజ్యసభకు వివాదం ఏర్పడినప్పుడు రాష్ట్రపతి 108వ ఆర్టికల్ ప్రకారం పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. దీనికి అధ్యక్షత వహించేది మాత్రం లోక్సభ స్పీకర్. ఇప్పటి వరకు 108వ ఆర్టికల్ ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశం 3 సార్లు జరిగింది. ఒకటి 1961 వరకట్న నిషేధ చట్టం, రెండవది 1978 బ్యాంకింగ్ సంస్కరణలు, మూడవది 2002 పోటా యాక్ట్. POTA, పోటా మీన్స్ ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్. ఈ పోటా యాక్ట్ను 2004లో రద్దు చేయడం జరిగింది. అంటే ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి తెలిసే ఆర్టికల్ ఏదంటే 108. మనకు 108 అని గుర్తొచ్చే పాయింట్లు చాలా ఉన్నాయి. 108 అని గుర్తొచ్చే పాయింట్లో ఒకటి, ఇప్పటి వరకు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఇప్పటి వరకు 108 సార్లు జరిగింది. 2023లో లాస్ట్ జరిగింది. ఆ 2023లో 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగిందంటే నాగపూర్లోని RTM యూనివర్సిటీలో జరిగింది. ఆ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది ఏపీలో 3 సార్లు జరిగింది. 1983లో వైజాగ్లో జరిగింది, 2008లో తిరుపతిలో జరిగింది, 2017లో మళ్ళీ వైజాగ్లో జరిగింది. ఏపీలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 3 సార్లు జరిగితే, అదే తెలంగాణలో హైదరాబాద్లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 6 సార్లు జరిగింది. ఆ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఫస్ట్ది 1914లో కలకత్తాలో జరిగింది. అంటే ఉభయ సభల సంయుక్త సమావేశం 108 ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారు. ఇప్పటి వరకు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 108 సార్లు జరిగింది. కర్ణాటకలో కెంపేగౌడ స్టాచ్యూ కూడా ఎన్ని అడుగులు అంటే 108 అడుగులే. అలాగే మధ్యప్రదేశ్లోని ఆది శంకరాచార్యుల యొక్క స్టాచ్యూ కూడా 108 అడుగులే. అలానే ఉపనిషత్తులు కూడా 108. మొత్తం ఉపనిషత్తులు 108. అందులో మొదటి ఉపనిషత్తు ఈశోపనిషత్తు, అందులో 108వ ఉపనిషత్తు ముక్తికోపనిషత్తు, అందులో మనకు మండకోపనిషత్తు ఉంటుంది. ఈ మండకోపనిషత్తులోనే అధర్వణ వేదానికి సంబంధించింది. ఇందులోనే సత్యమేవ జయతే అనే పదం ఏ ఉపనిషత్తుకు సంబంధించిందంటే మండకోపనిషత్తు. ఏ వేదం అంటే అధర్వణ వేదానికి సంబంధించింది. మొత్తం ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు అన్నాం. ఈ 108 ఉపనిషత్తుల్లో యజుర్వేదంలో 51 ఉపనిషత్తులు ఉన్నాయి. సామవేదంలో 31 ఉపనిషత్తులు ఉన్నాయి. అధర్వణ వేదంలో 16 ఉపనిషత్తులు ఉన్నాయి. ఋగ్వేదంలో 10 ఉపనిషత్తులు ఉన్నాయి. మొత్తం 108 ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులని పర్షియన్ భాషలోకి అనువదించింది దారాషుగో. ఎవరు? మళ్ళీ షాజహాన్కి 4 కుమారులు. ఆ 4 కుమారులు ఒకడు దారాషుగో. ఆ దారాషుగో ఉపనిషత్తులను పర్షియన్ భాషలోకి అనువదించాడు. ఆ షాజహాన్ అసలు పేరు కుర్రం అనగా సంతోషం అని అర్థం. ప్రపంచ సంతోష దినం మార్చి 20, 2025లో ప్రకటించిన సంతోష సూచికలో హ్యాపీనెస్ ఇండెక్స్లో మన ఇండియా ప్లేస్ 118. మొదటి స్థానం ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలవడం ఇది 8వ స్థాయి. ఆ ఫిన్లాండే నాటోలో 31వ దేశం, నాటోలో 32వ దేశం స్వీడన్. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది రెండవది. ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి ఉమ్మడి జాబితా అండ్ ఉభయ సభల సంయుక్త సమావేశం. ఈ 2 అంశాలను కూడా మనం ఏ దేశం అంటే ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. తర్వాత మూడో చూద్దాం, థర్డ్ కంట్రీ. మూడోది ఐర్లాండ్. అందరూ కూడా వీడియోని లైక్ చేయండి.
వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ ఈ ఎంత నాలెడ్జ్ చూస్తురుగా మీరు, ప్రతి పాయింట్కి లింక్ ఎలా కలుపుతున్నా మీకు అర్థమవుతుంది. ఒక్క జీకే కరెంట్ అఫైర్స్ 150 రూపాయలు పెట్టి కొనుక్కుంటే నువ్వు హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ ప్రతిదీ కూడా లింక్ చేస్తూ వస్తుంది. నువ్వు పెట్టి కొనేది 6,000, 10,000, 20,000 పెట్టి కొనట్లే. నువ్వు కోచింగ్ పోతే ఒక 50,000 ఖర్చు అవుతుంది కావచ్చు, అలా అన్ని సబ్జెక్ట్ నేర్చుకుంటావు. కానీ నా ఒక్క సబ్జెక్ట్ ద్వారా నువ్వు కనీసం ఒక 20-30, డిఎస్సి కాకుండా, డిఎస్సి అయితే 10, ఎస్జిటి అయితే 8 మార్కులు, మిగతా ఎస్ఐఓ, కానిస్టేబుల్, గ్రూప్స్ అయితే కనీసం ఒక 40 నుంచి 50 మార్కులు సంపాదించుకోగలుగుతాం. ఎందుకు? మనం కరెంట్ అఫైర్స్ ఒకటి చెప్పాం, దాన్ని అన్ని లింక్ చేస్తాం. జస్ట్ 149 రూపీస్ కడితే. ఓకే రైట్, చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఐర్లాండ్ రాజ్యాంగం. ఐర్లాండ్ అన్నాం. ఐర్లాండ్ రాజ్యాంగం నుండి మనం గ్రహించిన అంశాలు: ఒకటి, ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలు, వీటినే నిర్దేశిక నియమాలు అంటారు. రెండవది, రాష్ట్రపతి ఎన్నిక విధానం. రెండవది, రాష్ట్రపతి ఎన్నిక విధానం. మూడవది, రాజ్యసభకు రాష్ట్రపతి. రాజ్యసభకు రాష్ట్రపతి 12 మందిని నామినేట్ చేసే విధానం. రాజ్యసభకు రాష్ట్రపతి 12 మంది నామినేట్ చేసే విధానాన్ని, ఈ మూడింటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించాం. మరి రాజ్యసభకు రాష్ట్రపతి 12 మందిని నామినేట్ చేసే విధానం గురించి తెలిసే ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 3 ఆర్టికల్ తెలియజేస్తుంది. అదే లోక్సభకు రాష్ట్రపతి 2 ఆంగ్లో ఇండియన్స్ నామినేట్ చేసే ఆర్టికల్ 331 ఆర్టికల్. అలానే ఏదైనా ఒక రాష్ట్రానికి ఒక ఆంగ్లో ఇండియన్ గవర్నర్ నియమిస్తాడు, దాని గురించి తెలిసే ఆర్టికల్ 333 ఆర్టికల్. ఈ రెండింటిని కూడా రీసెంట్గా రద్దు చేశారు 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఆ లోక్సభకు రాష్ట్రపతి 2 నామినేట్ చేసే విధానాన్ని, అలానే గవర్నరు శాసనసభకు ఒక ఆంగ్లో ఇండియన్ నామినేట్ చేసే విధానాన్ని, ఈ రెండింటిని రద్దు చేశారు 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. అంటే రాజ్యసభకు రాష్ట్రపతి 12 మందిని నామినేట్ చేస్తాడు. ఈ 3 అంశాలను ఏ దేశం అంటే ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించి. ఆదేశిక సూత్రాల గురించి మనకు తెలియజేసే ఆర్టికల్స్ 36 నుండి 51 ఆర్టికల్ ఆదేశిక సూత్రాల గురించి తెలియజేస్తాయి. వాటిని నిర్దేశక నియమాలని, వాటిని డైరెక్టర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అని అంటారు. ఈ ఐర్లాండ్ నుంచి మనం 3 అంశాలు గ్రహించాం. ఐర్లాండ్ యొక్క క్యాపిటల్ ఏంటిది? ఐర్లాండ్ యొక్క క్యాపిటల్ డబ్లిన్. ఐర్లాండ్ యొక్క క్యాపిటల్ డబ్లిన్. ఐర్లాండ్ నుండి ఇండియాకు వచ్చిన మహిళలు ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. ఒక ఆమె అనిబీసెంట్ అనే ఒక మహిళ ఉంది. అనిబీసెంట్ 1893లో ఐర్లాండ్ నుండి ఇండియాకు వచ్చింది. రెండవ ఆమె సిస్టర్ నివేదిత. సిస్టర్ నివేదిత 1898లో ఇండియాకు వచ్చింది. ఈమె అసలు పేరు మార్గరెట్ నోబెల్. ఆ మార్గరెట్ నోబెల్ కు సిస్టర్ నివేదిత అనే పేరు పెట్టింది ఎవరంటే స్వామి వివేకానంద. ఆ అనిబీసెంట్ అసలు పేరు అనీవుడ్. అనిబీసెంట్ దత్తపుత్రుని ఎవరంటే జిడ్డు కృష్ణమూర్తి. అనిబీసెంట్ హోమ్ రూల్ ఉద్యమాన్ని ఎప్పుడు స్టార్ట్ చేసినట్టే 1916. అనిబీసెంట్ పత్రికలు ఏంటంటే కామన్వెల్త్ న్యూ ఇండియా. అనిబీసెంట్ ఎప్పుడు ఐఎన్సీకి ప్రెసిడెంట్ అయిందంటే 1917. 1917 కలకత్తా సమావేశానికి ఆమె అధ్యక్షత వహించింది. ఎవరు? అనిబీసెంట్. అసలు ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మహిళలు అంటే 3. 1917 కలకత్తా సమావేశం అనిబీసెంట్, 1925 కాన్పూర్ సమావేశం సరోజినీ నాయుడు, 1933 కలకత్తా సమావేశం నళిని సేన్ గుప్తా. ఆ 3 ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మహిళలు. ఓకే, ఇది క్లియర్. మూడోది, ఫస్ట్ ఏమో రష్యా చెప్పాం, సెకండ్ ఏమో ఆస్ట్రేలియా చెప్పాం, థర్డ్ ఏమో ఐర్లాండ్ చెప్పాం. ఇప్పుడు ఫోర్త్ది ఫ్రాన్స్. ఫ్రాన్స్ గురించి చూద్దాం. ఫోర్త్ది ఫ్రాన్స్. ఈ ఫ్రాన్స్ కంట్రీ నుంచి మనం ఏ అంశాలు గ్రహించాం? ఒకటి, గణతంత్ర వ్యవస్థ, రిపబ్లిక్, గణతంత్ర వ్యవస్థ అనే ఒకదాన్ని గ్రహించడం జరిగింది ఫ్రాన్స్ నుండి. అలానే ఫ్రాన్స్ నుండి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఈ 3 పదాలను కూడా ఫ్రాన్స్ రాజ్యాంగం నుండి గ్రహించాం. మరి గణతంత్ర వ్యవస్థను గ్రహించింది ఫ్రాన్స్ నుంచి అన్నాం. గణతంత్రం అనగా రిపబ్లిక్ డే అనగా ఒకటే. మనకు రీసెంట్గా 2025 జనవరి 26వ తారీఖున 76వ రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. ఈ 76వ రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్ గా వచ్చిన వ్యక్తి ఎవరైనా అంటే ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావో సుబియాంటో. ప్రభావో సుబియాంటో అనే వ్యక్తి మనకు చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. 76వ రిపబ్లిక్ డేకు చీఫ్ గెస్ట్ గా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావో సుబియాంటో. ఇండోనేషియా నుంచి మన రిపబ్లిక్ డేకు చీఫ్ గెస్ట్ గా ఇప్పటివరకు ఇండోనేషియా నుంచి 4 వ్యక్తులు రావడం జరిగింది. ఎక్కువ మంది వచ్చింది ఫ్రాన్స్ నుండి. ఫ్రాన్స్ నుంచి 6 వచ్చారు. మన ఫస్ట్ రిపబ్లిక్ డేకు చీఫ్ గెస్ట్ గా వచ్చింది కూడా ఇండోనేషియాకి చెందిన వ్యక్తే. ఎవరంటే సుకర్నో అనే వ్యక్తి. ఆ ఇండోనేషియా రాజధాని ఒకప్పుడు జకర్తా,
ఇప్పుడు నుసంతారా అనేది ఇండోనేషియా క్యాపిటల్. మరి ఆ జకర్తాలోనే ఒక సంస్థ కూడా ఉంది, ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్. ఆ ఏషియన్లో సభ్య దేశాలు 10 ఉన్నాయి. ఆ ఏషియన్లో భారత్కి సభ్యత్వం లేదు. ఆ ఏషియన్ సదస్సు 2025లో మలేషియాలో జరగబోతుంది, 2026లో ఫిలిప్పైన్స్లో జరగబోతుంది. ఆ ఇండోనేషియాకు చెందిన వ్యక్తి ప్రభావో సుబియాంటో 76వ రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్గా వచ్చిన వ్యక్తి. మొట్టమొదటి రిపబ్లిక్ చీఫ్ గెస్ట్ కూడా ఏ దేశం అన్నాం? ఇండోనేషియా అన్నాం. ఆ ఇండోనేషియా మనం కలిసి నిర్వహించే సైనిక విన్యాసాలు ఉన్నాయి. మనం ఇండోనేషియా కలిసి నిర్వహించే సైనిక విన్యాసాలు గరుడ శక్తి అనే విన్యాసాలు నిర్వహిస్తాం. అదే మనం ఇండోనేషియా నౌకా విన్యాసాల పేరు సముద్ర శక్తి అనే నౌకా విన్యాసాలను కూడా నిర్వహిస్తాం. సముద్ర శక్తి అండ్ గరుడ శక్తి, ఈ 2 విన్యాసాలు మనం ఇండోనేషియా కలిసి నిర్వహిస్తాం. ఆ ఇండోనేషియా సంబంధించిందే రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్. ఈసారి జరిగిన రిపబ్లిక్ డే ఎన్నోదంటే 76వ రిపబ్లిక్ డే వేడుకలు. 76 అంటే మనకు ఆర్టికల్ గుర్తు రావాలి. 76వ ఆర్టికల్ అనగానే దేశంలో మొదటి న్యాయ అధికారి ఎవరుంటారంటే అటార్నీ జనరల్ అంటారు. ఆ అటార్నీ జనరల్ రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం నియమిస్తారంటే 76 ఆర్టికల్. ప్రజెంట్ అటార్నీ జనరల్ ఎవరంటే ఆర్ వెంకటరమణి. మొట్టమొదటి అటార్నీ జనరల్ ఎవరంటే ఎంసీ సెతల్వాడ్. మళ్ళీ ఎంసీ సెతల్వాడ్ అనగానే మళ్ళీ ఇంకో పాయింట్ గుర్తు రావాలి మనకు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటి లా కమిషన్ 1955లో ఏర్పడింది. ఆ మొట్టమొదటి లా కమిషన్ చైర్మన్ ఎవరంటే ఎంసీ సెతల్వాడ్. ప్రజెంట్ ఉన్న లా కమిషన్ 23వది. ఆ 23వ లా కమిషన్ చైర్మన్ దినేష్ మహేశ్వరి, రాజస్థాన్ చెందిన వ్యక్తి. 23వ లా కమిషన్. 22వ లా కమిషన్ అంటే రితురాజు అవస్థే. లా కమిషన్ 1955లో ఏర్పాటు చేశారు. ఆ మొట్టమొదటి లా కమిషన్ ఎంసీ సెతల్వాడ్. ఆ మొట్టమొదటి అటార్నీ జనరల్ ఎంసీ సెతల్వాడ్. ఆ అటార్నీ జనరల్ 76 ఆర్టికల్. ఆ 76 రిపబ్లిక్ డే. ఆ రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావో సుబియాంటో. మనం ఎన్ని పాయింట్లు ఎలా వచ్చినాయి? ఫ్రాన్స్ నుంచి మనం గణతంత్ర వ్యవస్థను స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పదాలను స్వీకరించాం. మరి ఫ్రాన్స్ క్యాపిటల్ ఏంటిది? ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్. ఫ్రాన్స్ ఇండిపెండెన్స్ డే జూలై 14. ఫ్రాన్స్ రెవల్యూషన్ ఎప్పుడు వచ్చింది? 1789. మనకు అమెరికా రెవల్యూషన్ 1776లో వచ్చింది. ఫ్రాన్స్ అయితే 1789లో వచ్చింది. చైనా అయితే 1911లో వచ్చింది. రష్యా అయితే 1917లో రష్యా రెవల్యూషన్ వచ్చింది. ఇప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరంటే ఇమాన్యుయల్ మక్రాన్ అనే వ్యక్తి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరంటే ఇమాన్యుయల్ మక్రాన్ అనే వ్యక్తి. అదే ఫ్రాన్స్ ప్రధానమంత్రి అంటే ఫ్రాంకోయిస్ బేరా అనే వ్యక్తి ప్రజెంట్ ఫ్రాన్స్ ప్రధానమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి. మొన్న 2024లో ఒలింపిక్స్ ఎక్కడ జరిగినట్టే ఫ్రాన్స్లోనే జరిగింది. ఫ్రాన్స్ ఏ కాంటినెంట్? యూరప్ కాంటినెంట్ అన్నట్టు. ఓకేనా? ఇది 4. ఫస్ట్ రష్యా చెప్పాం, 2వది ఆస్ట్రేలియా చెప్పాం, 3వది ఐర్లాండ్ చెప్పాం, 4వది ఫ్రాన్స్ చెప్పాం. నెక్స్ట్ ఇప్పుడు 5వది సౌత్ ఆఫ్రికా గురించి చూద్దాం. భారతదేశాన్ని వివిధ రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాల్లో సౌత్ ఆఫ్రికా నుంచి అన్నాం. సౌత్ ఆఫ్రికా నుంచి రాజ్యాంగ సవరణ పద్ధతిని మనం ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించామంటే సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం. ఆ రాజ్యాంగ సవరణ పద్ధతి గురించి తెలియజేసే ఆర్టికల్ 368 ఆర్టికల్ 368 ఆర్టికల్ రాజ్యాంగ సవరణ పద్ధతి గురించి తెలియజేస్తుంది. ఆ సౌత్ ఆఫ్రికా నుంచి దాంతో పాటు మరొక పద్ధతి అంటే రాజ్యసభ సభ్యుల ఎన్నిక పద్ధతి కూడా. రాజ్యసభ సభ్యుల ఎన్నిక పద్ధతి, ఎన్నిక విధానాన్ని కూడా సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం నుండి గ్రహించి 2 అంశాలు అన్నట్టు. రాజ్యసభకు రాష్ట్రపతి 12 మంది నామినేట్ చేసేదేమో ఐర్లాండ్, రాజ్యసభ సభ్యుల ఎన్నిక పద్ధతినేమో సౌత్ ఆఫ్రికా. ఈ సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఎవరు? సిరిల్ రమాపోసా. సౌత్ ఆఫ్రికాకు 3 క్యాపిటల్స్ ఉంటాయి. ఒకటి కేప్ టౌన్ అనేది, 2వది ప్రిటోరియా అనేది, 3వది బ్లూమ్ ఫౌంటైన్ అనే 3 క్యాపిటల్స్ ఉంటాయి. సౌత్ ఆఫ్రికా లెజిస్లేటివ్ క్యాపిటల్ కేప్ టౌన్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రిటోరియా, జ్యుడిషియల్ క్యాపిటల్ బ్లూమ్ ఫౌంటైన్. ఆ సౌత్ ఆఫ్రికా మనకు గుర్తొచ్చే వ్యక్తి నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలాకు మన భారతరత్న అవార్డు కూడా ఇచ్చాం 1990. 1990లో
నెల్సన్ మండేలకు మన భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అంటే రాజ్యాంగ సవరణ పద్ధతి, రాజ్యసభ సభ్యుల ఎన్నుకునే విధానాన్ని కూడా. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానాలన్నీ 11, తెలంగాణ రాజ్యసభ స్థానాలన్నీ 7. 11 రాజ్యసభ స్థానాలు ఉన్న రాష్ట్రాలు ఇండియాలో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 1 ఆంధ్రప్రదేశ్, 2 మధ్యప్రదేశ్, 3 గుజరాత్. అలానే 7 రాజ్యసభ స్థానాల రాష్ట్రాలు 3 ఉన్నాయి. 1 తెలంగాణ, 2 అస్సాం, 3 పంజాబ్. వీటి రాజ్యసభ స్థానాలు ఎన్ని అంటే 7 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. అస్సాం, తెలంగాణ అండ్ పంజాబ్. ఓకేనా? ఇది మనం సౌత్ ఆఫ్రికా గురించి చెప్పుకున్న పాయింట్స్. ఆ తర్వాత జర్మనీ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ అది జర్మనీ దేశం నుండి, జర్మనీ రాజ్యాంగం నుండి ఒకటి జాతీయ అత్యవసర పరిస్థితి. జాతీయ అత్యవసర పరిస్థితి ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించామంటే జర్మనీ దేశ రాజ్యాంగం నుండి గ్రహించాం జాతీయ అత్యవసర పరిస్థితి. దాంతోపాటు రెండవది ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం. ప్రాథమిక హక్కులను, ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారాన్ని, ఈ రెండింటిని కూడా జర్మనీ రాజ్యాంగం నుండి. మరి నేషనల్ ఎమర్జెన్సీ అన్నాం. మన ఇండియాలో నేషనల్ ఎమర్జెన్సీ ఇప్పటి వరకు 3 సార్లు విధించారు. ఇండియాలో నేషనల్ ఎమర్జెన్సీని 3 సార్లు విధించారు. ఒకటి 1962లో ఫస్ట్ టైం నేషనల్ ఎమర్జెన్సీ, రెండోది 1971లో నేషనల్ ఎమర్జెన్సీ, మూడోది 1975లో మూడవసారి నేషనల్ ఎమర్జెన్సీ విధించడం జరిగింది. ఇండియాలో నేషనల్ ఎమర్జెన్సీని ఇప్పటివరకు 3 టైమ్స్ విధించారు. ఫస్ట్ ఏమో భారత్ చైనా యుద్ధ సందర్భంగా, రెండోదేమో భారత్ పాకిస్తాన్ యుద్ధ సందర్భంగా, మూడేమో అంతర్గత కల్లోహాల కారణంగా. 1975లో ఇందిరాగాంధీ రాయబరేలీ అనే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఇండియాలో 3rd టైం నేషనల్ ఎమర్జెన్సీని విధించడం జరిగింది. ఆ నేషనల్ ఎమర్జెన్సీ ఏ దేశ రాజ్యాంగం నుంచి అంటే జర్మనీ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు. ఆ తర్వాత మరొక దేశం జపాన్ దేశం నుండి మనం జీవించే హక్కు ఆర్టికల్ 21, జపాన్ దేశం నుండి జీవించే హక్కును గ్రహించాం. ఆ ప్రజెంట్ జపాన్ ప్రైమ్ మినిస్టర్ అంటే షిగేరు ఇషిబా అనే వ్యక్తి ప్రజెంట్ జపాన్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తున్న వ్యక్తి. తర్వాత అలానే అమెరికా దేశం నుండి ఒకటి ప్రాథమిక హక్కులు 12వ ఆర్టికల్ నుండి 35వ ఆర్టికల్ వరకు ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తుంది. అలానే ప్రవేశికను కూడా అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించాం. ప్రవేశిక అన్నా, పీఠిక అన్నా, ప్రియాంబుల్ అన్నా, ఉపోద్ఘాతం అన్నా, ముందుబాటు అన్నా, శీర్షిక అన్నా ఒకటే. ఆ ప్రవేశికను 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో మన రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఆ ప్రవేశికను కూడా మనం ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించామంటే అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించాం. ఆ తర్వాత మూడోది ఉపరాష్ట్రపతి పదవిని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారంటే అమెరికా. ప్రజెంట్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్, ఆయన 14వ ఉపరాష్ట్రపతి. ఏ రాష్ట్రం అంటే రాజస్థాన్. ఆయన గతంలో పశ్చిమ బెంగాల్కు గవర్నర్గా కూడా పనిచేశాడు. ఎవరు? జగదీప్ ధంకర్. ఆ ఉపరాష్ట్రపతి పదవిని కూడా ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించామంటే అమెరికా రాజ్యాంగం నుంచి. అలానే రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం, 61 ఆర్టికల్, రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం అనేది 61. ఆ 61 కూడా ఏ దేశ రాజ్యాంగం నుంచి అంటే అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. దాంతోపాటు మరొకటి న్యాయ సమీక్ష అధికారం, అమెరికా నుంచి గ్రహించింది న్యాయ సమీక్ష అధికారం. ఆ న్యాయ సమీక్ష అధికారాన్ని ఏ దేశం అంటే అమెరికా రాజ్యాంగం. ఆ తర్వాత మరొకటి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు కూడా. సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు కూడా ఏ దేశం అంటే అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. నెక్స్ట్ అంటే ప్రాథమిక హక్కులు, ప్రవేశిక, ఉపరాష్ట్రపతి, మహాభియోగ తీర్మానం, న్యాయ సమీక్షాధికారం అండ్ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు విధానం. ఇవన్నిటిని ఎక్కడి నుంచి అంటే అమెరికా రాజ్యాంగం నుండి. ఆ తర్వాత బ్రిటన్ లేదా ఇంగ్లాండ్, బ్రిటన్ రాజ్యాంగం నుండి ఏ అంశాలు గ్రహించానది నెక్స్ట్. బ్రిటన్ రాజ్యాంగం నుండి మనం గ్రహించింది ఒకటి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఒకటి. రెండోది రిట్లను జారీ చేసే అధికారం. రిట్లు అనగా హెబియస్ కార్పస్ అని, మాండమస్ అని, ప్రొహిబిషన్ అని, కోవారంటో అని, షేర్షియర్, వీటిని రిట్లు అంటారు. ఆ రిట్లను జారీ చేసేది. ఆ రిట్లను మనం ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించామంటే
ఇంగ్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించాం. అలానే ద్విసభ విధానం, ద్విసభ విధానము, ఇంకోటి పౌరసత్వం, ఇంకోటి సమన్యాయ పాలన. ఈ అంశాలను మనం ఏ దేశ రాజ్యాంగం నుంచి అంటే ఇంగ్లాండ్ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించాం. పార్లమెంటరీ ప్రభుత్వం రిట్లను జారీ చేసేది, ద్విసభ విధానం, పౌరసత్వం, సమన్యాయ పాలన. అంటే ద్విసభ విధానం అన్నాం. మన భారతదేశంలో 2 సభలు కలిగిన రాష్ట్రం. అంటే 2 సభలు అంటే శాసనసభ, శాసన మండలి, విధానసభ, విధాన పరిషత్. ఈ 2 ఉన్న రాష్ట్రాలు ఇండియాలో 6 ఉన్నాయి. 6 రాష్ట్రాలు. అందులో ఏది అంటే శాసన మండలి ఉన్న రాష్ట్రాలు 6. ఒకటి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహారు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఉత్తరప్రదేశ్ విధాన మండలి 100, మహారాష్ట్ర 78, బీహార్ 75, కర్ణాటక 75, ఆంధ్రప్రదేశ్ 58, తెలంగాణ 40 స్థానాలు. ఓకే రైట్, ఇదొక పాయింట్. నెక్స్ట్ మరొకటి కెనడా అనే అంశాలు. కెనడా నుంచి గ్రహించిన అంశాల్లో ఒకటి గవర్నర్ యొక్క వ్యవస్థను, గవర్నర్ వ్యవస్థను ఏ దేశం నుంచి గ్రహించామంటే కెనడా. అలానే సుప్రీంకోర్టు న్యాయ సలహాలు తీసుకోవడం. రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయ సలహాలు. రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు న్యాయ సలహాలు తీసుకుంటే 143 143వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయ సలహాలు తీసుకుంటాడు. ఇప్పటివరకు భారత రాజ్యాంగంలో ఎక్కువ సార్లు సుప్రీంకోర్టు న్యాయ సలహా తీసుకున్న రాష్ట్రపతి ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్, మన మొట్టమొదటి రాష్ట్రపతి. అలానే అవశిష్ట అధికారాలు కేంద్రానికి ఇవ్వడం. ఈ 3 అంశాలను కెనడా దేశ రాజ్యాంగం నుండి గ్రహించాం. మనం ఈరోజు డిస్కషన్ చేసిన టాపిక్ ఏంటంటే భారతదేశం వివిధ రాజ్యాంగాల నుండి గ్రహించిన అంశాలు. అంటే రష్యా నుంచి ఏం గ్రహించింది, ఐర్లాండ్ నుంచి ఏంది, ఆస్ట్రేలియా నుంచి ఏంది, అమెరికా నుండి ఏంది, బ్రిటన్ నుండి ఏంది, కెనడా నుంచి ఏంది, జర్మనీ ఏంది, జపాన్ ఏంది, ఈ వివిధ దేశాల నుండి ఏవే అంశాలను గ్రహించింది అనే టాపిక్ మనం ఇప్పుడు డిస్కషన్ చేసింది. ఒక మార్కు గ్యారంటీ వచ్చే ఛాయిస్ ఉన్నది. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడే టాపిక్ ఇది. కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి జీకే మోసార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ 149కి కరెంట్ అఫైర్స్ జీకే 2 ఉన్నాయి, 160 వీడియోలు ఉన్నాయి. దాంతోపాటు ఇండియన్ హిస్టరీ 100 రూపీస్ ఆ కోర్స్ కూడా అవైలబుల్ ఉంది. ఆ 2 కూడా తీసుకోండి, మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఓకేనా? వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే రైట్, థ్యాంక్ యూ, జై హింద్.